వర్షాలు బాగా ఉన్నాయి. చూడండి అన్న వస్తారన్నా సబ్జెక్ట్ కౌంట్ సార్ సార్ మీకు వెయిట్ చేస్తున్నాను సార్ టైం అది తప్పని అనుకో साहब साहब आ रहे सर ठीक है सर सुलेमान नाम అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగ నిబంధనల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో ఆనాడు పోరాటం చేసినటువంటి ఒక జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఇవాళ అమలు చేయబడుతున్నటువంటి ఒక రాజ్యాంగ నిబంధనలకు మూల పురుషుడైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విధానాలను సమాజానికి తెలియపరిచే విధంగా ఏదైతే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని సూచన చేయడం జరిగిందో దానికి అనుగుణంగా మన రేచిపల్లిలో కార్యక్రమం నిర్వహించేశాం. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అంటే వాస్తవంగా ఇవాళ సమాజానికి మార్గనిర్దేశం చేసేది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని చెప్పక తప్పదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా ఆకర్షితులు అవుదామని చెప్పని భావించేటటువంటి వాళ్ళు ఏదైతున్నదో ముందుగా రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ నిబంధనల నైతిక విలువలను కాపాడటమే ప్రధాన ధ్యేయంగా ఏదైతుందో వాళ్ళు ముందుకు రావాలి. ఎందుకంటే దిస్ ఈస్ ఏ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఆనాడు అదే చర్చించడం, అదే మాట్లాడింది. దాన్ని మన ఎమ్మెల్యే గారు ఏదైతుందో సంజయ్ గారు ఉలిక్కి పడ్డట్టు నాకు ఆశ్చర్యం చెప్పంటూ నేను అసలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే మాది, మా తాతల తల్లికి మాదే కాంగ్రెస్ పార్టీ. అంటే మరి నిజంగానే మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు ఎందుకు వెళ్ళి నాకు తెలియదు అని చెప్పండి. మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు ఎందుకు పోయిందని చెప్పండి. మీకు అనుకూలంగా అవకాశాలు వస్తున్నా కాంగ్రెస్ పార్టీ, మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరు ఏదైతుందో తిరుగుబాటు. ఇదే నా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం. ఇవాళ ఏదైతుందో మీకు దయచేసి ఆల్ యూ మైట్ బి నోయింగ్, మీకు తెలియదని చెప్పని కాదు, కొన్ని నేను అంటే గత ఈ ప్రజా జీవితం రాజకీయాలు ఇక్కడ ఇప్పుడే కానీ గతంలో ఏముండే అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్. తర్వాతి కాలం లోపల ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్. దిస్ వాజ్ ది ప్రాక్టీస్. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతుందో 1962లో డి హనుమంతరావు గారికి టికెట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. డి హనుమంతరావు వాజ్ ఫార్మర్ జడ్పీ చైర్పర్సన్ ఆల్సో. అప్పుడు అంతర్గామ ధర్మారావు గారు ఏదైతున్నదో ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసింది. అంటే ఉదాహరణ చెప్తున్నాయి. అంటే టికెట్ అవకాశం
హనుమంతరావు గారికి వచ్చింది కాబట్టి ధర్మారావు గారు ఇండిపెండెంట్ చేసి అప్పుడున్న పరిస్థితులు అని చెప్పి అంటున్నాయి. దాన్ని నేను ఏరే కాదు చెప్పేది. 1972 చెప్తున్నాను నేను. 1972 ఇది 1962 చెప్పింది. 1972 చెప్తుంది. అప్పుడు బుగ్గారం శాసనసభ నియోజకవర్గంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి రాములు గారు అని చెప్పని గౌడ్ వారికి టికెట్ ఇచ్చింది బుగ్గారంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆయన వ్యతిరేకంగా మొత్తం పెట్టుబడిదారు వర్గాలు, భూస్వామ్య వర్గాలు అన్ని ఒక్కటైపోయి, అంటే బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా బి రాములు గారికి టికెట్ ఇచ్చింది 1972 బుగ్గారంకి వెళ్ళి. అప్పుడు భూస్వామ్య వర్గాలు, పెట్టుబడి వర్గాలు అన్ని ఒకటైపోయి ఏదైతుందో పెద్దలు చొక్కారావు గారి యొక్క అల్లుడైతాడు గొర్రెగొండ వెంకటరామరావు గారి కూతురు మొత్తం జె దామోదర్ రావు ఆయన అభ్యర్థిగా పెట్టి ట్రాక్టర్ గ్రూప్తో మొత్తం పాపం ఆ బీరాములు గారిని ఓడించారు. భూస్వామ్య వర్గాలు, పెట్టుబడిదారు వర్గాలు అన్ని కలిసి చెప్పండి. తదుపరి 1978 78కి వచ్చే వరకు ఏదైతే ఉందో అప్పుడు ఇదే పెద్దలు చొక్కారావు గారు కాంగ్రెస్ పార్టీని వీడి కరీంనగర్కి వెళ్ళి ఎమ్మెల్యేగా జనతా పార్టీ క్యాండిడేట్. కరీంనగర్కి వెళ్ళి జనతా పార్టీ క్యాండిడేట్. ఇదే జె దామోదరరావు గారు ఏదైతున్నదో జగిత్యాలకి వెళ్ళి ఏదైతుందో జనతా పార్టీ క్యాండిడేట్. దీని తదుపరి కొంత మీకు తెలిసి ఉంటుంది. ఇది ప్రేయర్ టు 1978 మీకు కొంత తెలిసి ఉండకపోవచ్చు. నేను చెప్పడానికి చెప్పాను నేను 78 అప్పుడు ఏదైతుందో ఇదే భూస్వామ్య వర్గాలన్నీ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీ పంచన చేరి జనతా పార్టీకి వెళ్ళి అభ్యర్థులైంది. సరే తదుపరి కాలంలో టీడీపీ ఆవిర్భావం టీడీపీ తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఇవాళ ఏదైతున్నదో నేనేమంటున్నా, వీళ్ళ మిత్రుడు సంజయ్ గారు ఆరంభంలో ఏదైతుందో మైట్ బి కాంగ్రెస్, అప్పుడు ఒకటే పార్టీ కాబట్టి మైట్ బి కాంగ్రెస్, వాళ్ళ తాతల తరగతి కాంగ్రెస్. తర్వాత కాంగ్రెస్ వీడడానికి వీడే పరిస్థితి ఎందుకు వచ్చిందా? ఇలా కాంగ్రెస్ అయినా మీదే కేంద్ర ఇండిపెండెంట్ అయినా మీరే, జనతా పార్టీ అయినా మీరే, టీడీపీ అయినా మీరే, టీఆర్ఎస్ పార్టీ అయినా మీరే. మళ్ళీ వాళ్ళు ఏదైతుందో అసలు కాంగ్రెస్ పార్టీ వారసత్వం మాత్రం. జగిత్యాల ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి కేంద్రం మీరే ఆరంభంలో. తదుపరి మీకు అవకాశం రాకుంటే ప్రత్యర్థిగా మీరే కేంద్రం. కాంగ్రెస్ సమితి అధ్యక్షుడిగా 14 మంది 13 కాంగ్రెస్ పార్టీలు చెప్తే నేను ఒక్కరిని స్వతంత్రుడు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నా ఆలోచన విధానం ఏదైతుందో అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భిన్న అభిప్రాయాలతో కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ తోని ఈ దేశ సమగ్రత కొరకు ఇందిరాగాంధీ గారు ఏదైతుందో తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో నేను సమైక్యతకు కృషి చేస్తా అని చెప్పి పవన్ అర్పించిన మహాతల్లి ఇందిరాగాంధీ గారు అని చెప్పి అంటారు. ఎస్, నేను చెల్లించిపోయి శాసనసభ రద్దు అయింది. ఇక రద్దు కాకుండా నాకు అడ్డు కాదు. There is no anti-defection law at all at that time. Yes, in 84 there was no anti-defection law at all technically. కానీ నేనేదైతే చొక్కారావు గారి ఎన్నికల్లో నాకు అదృష్టం ఏదైతుందో ఇందిరాగాంధీ గారి యొక్క మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి నేను మరి సేవ్ చేసి అట్లా అవకాశం పొందబోతున్నాను చెప్పని చొక్కారావు గారు అన్నారు.
వాస్తవాలు ఒక విధంగా ఉంటే మా ఇంట్లో పుట్టిన పార్టీ పుట్టింది సత్యమా ఎవడు కాదని అది ఉన్నది ఒక పార్టీ కాబట్టి ఇంట్లో పుట్టింది మరి ఆ ఇంట్లో బయటకు ఎందుకు లేను ఆ ఇంట్లో ఎందుకు బయట పోయినాం అని చెప్పంటున్నా నీకు అవకాశం వస్తే నీది నీకు అవకాశం రాకుంటే మొత్తం సూర్యుడిగా మొత్తం తిరిగినట్టు భూంజుడు తిరిగినట్టు సూర్యుడు భూంజుడు తిరుగుతాడు కదండి భూంజుడు తిరిగి మళ్ళీ గమ్యాలకు వచ్చే ప్రయత్నం చేస్తారు కదా కాంగ్రెస్ బీజేపీ కూడా పని చేసిండా అది కూడా చెప్తాను నేను కథ చెప్పమంటూ ఉన్నాడు అది కూడా చెప్తా చెప్పంటూ ఉన్నాడు కథ అది కూడా ఏదో చేసిండు ఎవరికి ఒకటి ఉండదో చెప్పండి చెప్తా అది కూడా చెప్తా నేను చెప్పిన వాళ్ళు మీరు దయచేసి యువర్ ఎట్ లిబర్టీ నేను జనతా పార్టీకి వెళ్ళి పెద్దలు చొక్కారావు గారు కరీంనగర్కి వెళ్ళి పోటీ చేసింది దామోదరరావు గారు జగిత్యాలకి వెళ్ళి పోటీ చేసింది అప్పుడు ఏది ఇస్తుందో కేంద్ర కార్యాలయం సంజయ్ గారు ఇంట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడికి వచ్చింది 1999 అండ్ 2004 ఎవరికి మద్దతు చేసిందో అందరూ తెలుసు తప్పు పట్టడం లేదు ఆయనను నేను తప్పు పట్టడం లేదు అంటూ నేను నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది ప్రజాస్వామ్యం నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది బికాజ్ యువర్ ఇండిపెండెంట్ ఎట్ దట్ టైం because you are independent at that time. Today you are not independent. The difference you must. వాస్తవం కూడా నాకు కొంత మానసికంగా ఈ జరుగుతున్న పరిణామాలు మనసుకి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నా ఏదన్నా మరి మీరు మీ అభివృద్ధి కొరకు కూడా చెప్పంటున్నా కదా ఇవాళ ఎన్నో చేసే వర్కులు ఇస్తే ఎవరికి ఇవ్వాలి కాంగ్రెస్ ఇప్పుడు 10 ఏళ్ళు ఇవాళ ఈ నియంతృత్వ టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించి కార్యకర్తలు చెమట ఓడ్చి వాళ్ళ శ్రమ ఫలితంతో ఏదైతే శ్రమతో సాధించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరి గుర్తింపు ఇవ్వాలి మీరు ఎవరి గుర్తింపిస్తున్నా మీరు ఎవరి గుర్తింపిస్తున్నారని చెప్పంటున్నాను 90% ఇంతవరకు కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు 90% ఇంతవరకు కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు వెరిఫై చేయండి పనులు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటే మీరు దయచేసి ఊహించరే మీనాక్షి నటరాజన్ గారు షీ గివ్ వెరీ క్లారిటీ తొలి ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత హక్కు అనేది ఎమ్మెల్యే ఎన్నికల ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ రైట్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావటం లోపల ప్రధాన కృషి ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు కాబట్టి ది ఫస్ట్ రైట్ గోస్ టు ఎమ్మెల్యే ఎన్నికల ప్రాధాన్యత తదుపరి పార్లమెంట్ ఎన్నికలు తదుపరి 3 ఫేజెస్ ఫస్ట్ రైట్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కృషి చేసినటువంటి ఒక కార్యకర్తలకు మన గౌరవించాలని ప్రాధాన్యత ఇవ్వాలి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం గురించి ఏం మాట్లాడితే థ్యాంక్ యూ సార్ చేస్తున్నా నేను ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ బలోపేతం నా ఏకైక లక్ష్యం ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించి ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ బలోపేతం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చూడటమే నా లక్ష్యం అని కాకుండా ప్రతి కాంగ్రెస్ ప్రతి ఒక్క లక్ష్యంగా భావిస్తాను ఆయన ఆలోచన విధానాన్ని వల్ల నేను ప్రజలు తీసుకోపోయే ప్రయత్నం చేస్తున్నాను రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకోపోయే ప్రయత్నం చేస్తున్నాను కానీ జరగలేదు వాళ్ళు ప్రేమ పడ్డ వెంటే ఫిరాయింపే లేదన్నా ఊదికి అంటుండే వాళ్ళు ప్రేమ పడ్డ వెంటే ఫిరాయింపులు ఎవరన్నారు ఇప్పుడు నేను అనలేదు ఫిరాయింపులని నేను అన్నాను ఫిరాయింపులని
ఎవరంటే నీ ఫిరాయింపులో నువ్వే అంటున్నావు. చేరినోడు